వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పి 3-4 డేస్ నేను అంటున్నాం కదా. ఇక ఈ రోజు నుండి మన కొత్త సిరీస్ స్టార్ట్. అదేంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్. ఏంటి ఎక్కడైనా కాపీ కొడుతున్నావు అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఏముంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏముంది కాబట్టి అందులో ఉన్న దాన్ని తీసుకొచ్చి మనం సిరీస్ లాగా తీస్తున్నాం. అదే సాఫ్ట్వేర్ డెవలపర్. మన కంటెంట్ అంతా యూనిక్ అండి. మనం అసలు కాపీ కొట్టాం. మనం రియల్ లైఫ్ స్టోరీస్ నుండి మనం వీటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. అసలు కాపీ అనే మాటనే ఉండదు. సరేనా? మీకు అర్థమవుతుందని, మీరు అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇట్లా కామెంట్ చేయండి మీకు ఏమేమి కావాలి అని అడిగితే చాలా మంది కామెంట్ చేశారు. అందులో శ్రీను గారు అయితే చాలా కామెంట్స్ పెట్టారు. అందులో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. శ్రీను గారు ఏంటంటే, మీరు చెప్పిన అమ్మమ్మ గారి ఇల్లు ప్రకారమే మేము రాజక కుటుంబం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఇల్లు అంటే మన మామలు ఉంటారు, పిన్నులు, అత్తలు, మన మమ్మీ, తాతయ్య వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అంటే పొలం కాడ మామయ్యలకు లొల్లిళ్ళు, మనం సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మల ఇంటికి పోతే ఎట్లా అదంతా కలిపి మనకు ఆ కుటుంబంలోనే. కుటుంబం అంటే ఇక అన్నీ ఉంటుంది. వాళ్ళ లైఫ్ టైం మొత్తం మనం చూపించడం జరుగుతుంది. దానికి ఇన్ని ఎపిసోడ్స్ అని మేము పెట్టుకోలేదు. బయట జరిగే సిచ్యువేషన్స్ తీసుకొని మేము చాలా ఎపిసోడ్స్, ఒక 50 ఎపిసోడ్స్ దాకా చేద్దామని ఫిక్స్ అయ్యి అన్ని మిక్స్ చేద్దామని పక్కకు పెట్టేసాము. మీరు అన్నారు ఒకటి అమ్మమ్మ గారి గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయండి అని. చెప్పాలంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను మా అమ్మమ్మ పేరు మీదే. మా అమ్మమ్మ పేరు రాజవ్వ. సో ఆ రాజక్క అనే దాని మించలే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. మా అమ్మమ్మ పేరు రాజక్క. సో మా అమ్మమ్మ పేరు నుండి ఈ సిరీస్ స్టార్ట్ అయింది. అసలు చెప్పాలంటే ఇప్పుడు రాజక్క క్యారెక్టర్ మొత్తం మా అమ్మమ్మ రియల్ లైఫ్ క్యారెక్టర్. అది మా అమ్మమ్మ బయట అందరితో ఎట్లా ఉంటుందో అదే క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ రాజక క్యారెక్టర్ని క్రియేట్ చేసిన. సో అమ్మమ్మ గురించి అసలు మా అమ్మమ్మకి నాకు చాలా బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ గురించి మంచి అమ్మమ్మ మన చిన్నప్పుడు ఎట్లుండేదని చిన్న క్లిప్స్, ఒక 5 minutes వీడియోస్ నేను రేపటి ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది మీకు ఒకసారి చెప్పి మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాము. కొంతమందికి బోరింగ్ గా ఫీల్ అవుతుంది, ఏంటి అమ్మమ్మ గురించి అవసరం అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. సో ఒకసారి మీకు చెప్పేసి మరి ఓకే అంటే డైలీ పొద్దున ఒక 5 minutes వీడియో యాడ్ చేస్తామని చెప్పినాం కదా. అదే ఆ 5 minutes అమ్మమ్మ గురించి ఒక 2-3 ఎపిసోడ్స్. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ ఎంత మంచిగా ప్యాంపర్ చేసింది మనల్ని, మనం హాలిడేస్ కి పోతే ఎట్లా కొంచెం తప్పే అమ్మమ్మ కొడుతుండే కదా, ఎట్లా కొడుతుండే, మనకి ఎట్లా సపోర్ట్ చేస్తుండే, మమ్మీ కొడుతుంటే మనం ఎట్లా వెనకేసుకొచ్చేదని చెప్పేసి అవన్నీ అమ్మమ్మ స్టోరీ ఇద్దాము. ఒక 5 minutes అట్లా 15 minutes వీడియో డైలీ పొద్దున 5 minutes అట్లా 3-4 ఎపిసోడ్స్ ఇద్దామని అనుకుంటున్నాను. మీకు ఓకే అయితే ఓకే అని కామెంట్ చేయండి. మా అమ్మమ్మనైతే ఈ స్టోరీ చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా పేరు మీద క్రియేట్ చేసింది అని చెప్పేసి. సో ఇది మా అమ్మమ్మ గురించే తీస్తున్నా ఈ స్టోరీ నేను. సరే ఇదంతా కాదు, మీకు ఓకే అనిపిస్తే ఓకే అని చెప్పండి. మన కొత్త సిరీస్ అయితే సాఫ్ట్వేర్ డెవలపర్. అంటే ఏంటంటే ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ రాశారు కదండి. ఇంటర్ రాసిన తర్వాత ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంటర్మీడియట్ దాకా తనకి ఎంసెట్ రాస్తాడు. ఎంసెట్ రాసి తనకు ఒక హైదరాబాద్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వస్తే మరి అతను ఎట్లా సర్వైవ్ అవుతాడు, జాబ్ ఎట్లా వస్తుంది, ఇక తన లైఫ్ ఎట్లుంటది, ఫ్రెండ్స్ తో ఎట్లుంటది, ఊళ్ళో ఎట్లుంటది, ఆ సిటీలో ఎట్లుంటది, కాలేజ్ జాబ్ ఎట్లా లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్. సరేనా అండి? సో ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్స్ పరిచయం చేస్తాను. కొన్ని క్యారెక్టర్స్ ఎప్పటికప్పుడే క్యారెక్టర్స్ పరిచయం చేస్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ క్యారెక్టర్స్ లేవు. ఉన్న వాటితోనే ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఎవరినైతే చూపిస్తున్నానో వాళ్ళ క్యారెక్టర్ పరిచయం చేస్తాను. తర్వాత పోతుంటే ఎక్స్ట్రా వాళ్ళని యాడ్ చేసేస్తాను. ఇగో వీళ్ళే ఈ 4 క్యారెక్టర్లు మాత్రమే ఫస్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్. ఇక వీళ్ళ గురించి ఒక్కొక్కరి పేరు చెప్పి పరిచయాలు చేపిస్తారు. ఇగో షార్ట్ వేసుకున్న పిల్లగాని పేరేమో బిన్ను, ఇక పక్కకున్న పిల్లగాని పేరేమో బబ్లు, ఇక నల్ల డ్రెస్ వేసుకున్న పిల్ల పేరేమో మిన్ను, ఈ పక్కన ఉన్న పిల్ల పేరేమో పింకీ. ఇక వీళ్ళే కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోతుంది, మరి ఏంటి కథ అని చెప్పి ఇక వీళ్ళ గురించి స్టోరీ చూసేద్దాము. వీళ్ళ 4 ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇక తర్వాత వీళ్ళ అమ్మ నాన్నల్ని మీరే మెల్లమెల్ల చూసిన మీకే అర్థమవుతుంటది. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంద్రవారి ఇంకా బస్ వచ్చి పాడుపడతలేదు కదరా. 8 గంటలకు వచ్చి కూర్చున్నా, నాకే యాస్టికత్తలేదు కానీ 2 నిమిషాలు అవుతుంది వచ్చి. నీకు అవతలేదు ఆరా? ఏంద్రా గట్లంటావు? 8 గంటలకు వచ్చి కూర్చుంటే ఏంది, వచ్చే 9 గంటలకే బస్సు. నువ్వు 8 గంటలకు వచ్చినా 7 గంటలకు వచ్చినా పీకేది ఏం లేదు. 2 నిమిషాలు 5 నిమిషాల ముందు రావాలి. 8 గంటలకు వచ్చి ఎవడు ఇక్కడ. ఇక ఏం చేస్తాం, మా అమ్మును మా నాన్న బయకాడి వేరి ఇక ఇంటికాడ ఉంటే నాకు బోర్ కొడుతుంది, అందుకే వచ్చి బస్ స్టాండ్ కూర్చున్న చల్లగున్నదని. నువ్వు బస్ స్టాండ్లో చల్లగున్నదని కాదు, అమ్మాయిలు వస్తారని కూర్చోవచ్చు. కొడితే చెప్పేది అవుతుంది రా బాడుకోవు. నేను ఎప్పుడైనా గట్లా ఉన్నా అనరా? చాలు కానీ ఇంటర్ రిజల్ట్స్ ఆట ఎట్లా రాసినావు ఎగ్జామ్స్?
ఇక ఎట్లా రాసినామంటే మంచిగానే రాసిన. ఇప్పుడు ఈ ఎంసెట్ ఏమవుతుందో నాకైతే భయమే అయి పాడుపడుతుంది. గదే ఇంకా 10 రోజులే ఉండే ఎగ్జామ్కి. ఇక ఇప్పుడన్నా మంచిగా దాని మీద ఫోకస్గా పెట్టాలి. హైదరాబాద్ పోవాలి. ఈడు ఉండద్దు, ఈడుంటే అంత సగం సగం అయితే చదువుడు. హైదరాబాద్కే పోవాలిరా. హైదరాబాద్ పోయినామనుకో మనల్ని మనం అమ్ముకోవాలిరా. ఆడ హాస్టల్ అది ఇది అబ్బో అది పెద్ద కథ కథ ఉంటుంది. కానీ చూద్దాంతి ఫస్ట్ అయితే ఎంసెట్ రాయని దాంట్లో ర్యాంక్ రాని మరి ఏడత్తది డొనేషన్ కట్టడం ఏందో కథ చూద్దాం. గీ అమ్మాయిలు రోజు వస్తారు కానీ మన సైడ్ అత్తలేరు. మరి వీళ్ళు ఎవరురా? ఓ వీళ్ళు మనూరోళ్ళేరా. నువ్వు నీకైతే ఊరంతా తిరుగుతావు కానీ ఆడోళ్ళు కనబడారా? చూస్తా కానీ నేను అలా ఎవరిని చూస్తాను కానీ గవళ్ళిద్దరిని ఎందుకు చూస్తారా? అరే బాడుకో నోరు మూయరా నువ్వు. వాళ్ళు కూడా ఇంటర్ అయిపోయిందిరా. వాళ్ళు కూడా ఎంసెట్ కోచింగే తీసుకుంటారు. ఇంటర్ రిజల్ట్స్ ఆట కదనే నాకు మస్తు భయం అవుతుంది. అవునే మిన్ను, నాకు కూడా మస్తు భయం అవుతుంది. ఏమోతి ఇంటర్ ఎట్లా వచ్చినాయి, 800 వచ్చినాయి 700 వచ్చినాయి ఏం కాదు కానీ మంచిగా ఎంసెట్ల ర్యాంక్ వస్తే మంచిగా బీటెక్ చేయొచ్చు, తర్వాత జాబ్ చేయొచ్చు, మంచిగా అమెరికాకి ఇట్లా పోవచ్చు. కానీ ఇక ఏం ర్యాంక్ రాకపోతే డిగ్రీ అయితే ఏం లేదు, ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. నువ్వైతే ఇంట్లోనే కూర్చోబెడతా, నాకైతే పెళ్ళి అయ్యేస్తారే. గదే భయం అవుతుంది. మంచిగా చదవాలి. ఇంకొక 10 రోజులు అయితే ఎగ్జామ్ ఉన్నది. గదేనే ఇవాళ మనకి క్లాస్ చేంజ్ అయింది కదా అని అసలు. అవునే, మంచిగా ఇట్లా పొద్దున క్లాస్ ఉంటాయి. పోయి ఇవాళ ఏ బ్యాచ్తో పడుతుందో మనకు అందరినీ 10 రోజుల కుక్కుతారాటి ఒకటే దగ్గర. గదే అగో బస్ వస్తుంది పావు ఎక్కువ తొందరపా. అరే బస్ వస్తుందిరా వారు ఎక్కుదాం ఉన్నాడు. మస్తు మంది ఉన్నారు. ఈ ఫ్రీ బస్ చేసినప్పటి నుండి ఆడోళ్ళ సంత ఎక్కువ ఉన్నది. నూకుతారు మనల్ని లేచి ఎప్పు తొందర ఎక్కుదాంపా. ఏందే ఇది గింత మంది ఉన్నారు, పాడుబడ గొర్రెల మంది ఉన్నట్టే ఉన్నారు కాదే. అవునే, వాడు ఈ 10 రోజులు దొబ్బుదాం అనుకుంటాడు. పైసలు ఎక్కువ తక్కువ బొచ్చర మంది వచ్చిర్రు. అరే ఏంద్ర వారి గింతగానే జనాలు పాడుపడ్డారు. ఏ నుండి పుట్టుకొస్తారా గింతమంది? ఇక నీలాంటోడు నాలాంటోడు ఏం చేస్తాడు మొద్దుగాడు. ఈ 10 రోజులన్నా దాని మీద పెడదామని ఏం చేస్తాడు? ఉన్నోడు లేనోడు పొట్టుకు పొట్టు అందరు వచ్చి ఇళ్ళనే జాయిన్ అవుతారు. అందుకే అందరు కుక్కు కుక్కు చెప్తాండు. అరే వాళ్ళు మనతో బస్ ఎక్కిన వాళ్ళు గారు వీళ్ళు కూడా ఇదే ఇన్స్టిట్యూట్ ఆరా? ఏర్రా ఏరి. అరే గుడ్డి మొక్క పోడా ముందర బెంచ్లో కూర్చున్నారు ఈవిడిద్దరు. అరే అవునరా, వీళ్ళు కూడా మన ఇన్స్టిట్యూటే కానీ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ కావచ్చు. ఈ 10 రోజులకి మనం అందరిని కలిపి ఒక దగ్గరనే వేసినట్టున్నారా? గదేరా. సారొచ్చిండు. అరే వారి నాకు ఈ మ్యాథ్స్ అర్థమై పాడుపడతలేదురా. నేను ఏం చెప్తున్నాయేమో వాడు చెప్తాంటనైతే నాకు అన్ని రకరకాల నక్షత్రాలు కనబడుతున్నాయిరా. అందరికీ రాత్రి కనబడితే నాకు పొద్దున్నే కనబడతానేరా వీడు చెప్పేదాంతోని. గదేరా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా అర్థమైతే లేదురా. నా తలకే చుట్టూ 1-2 అన్నీ తిరుగుతానేరా. ఆ ఎక్స్ ఏంది, వై ఏంది, ఈ కాస్టిటా ఏంది, సైంటిటా ఏంది, టీట్ ఏంది, టాట్ ఏంది, నాకు ఏం అర్థమైతే లేదురా. అరే గిట్లా అయితే మనకి సీట్ వచ్చినట్టే, మనం హైదరాబాద్ పోయి చదివినట్టేరా బాబు. గదేరా వాళ్ళిద్దరినేమన్నా హెల్ప్ అడుగుదామా? వాళ్ళు మంచిగా వింటారు. వాళ్ళని చూస్తే ఒక్క ముక్క వచ్చినట్టు కనబడి పాడుపడతలేదు. ఇంకా నాట వాళ్ళకాట వచ్చా అని అడుగుతాన్నావురా. మంచిగానే కనబడతారా వాళ్ళు. చదివేటట్టే ఉన్నారు. A+B² ఫార్ములా చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పండి. సార్ నేను చెప్తా. చెప్పమ్మా చెప్పు. A² + B² + 2AB సార్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. కూర్చో అమ్మా. సరే సార్. అరే చూసిన వారా అడుగుడుతో ఎంత మంచి చెప్పింది. వాళ్ళు చదువుతారా? అలాని అడుగుదాం రా. ఈ 10 రోజులు అడిగినాం అనుకో, ఒకటే ఊరు కదా, మెల్లమెల్ల అడిగినాం అనుకో వాళ్ళతో పాటు మనం కూడా మంచి ఎగ్జామ్ రాయొచ్చురా. ఓ బాబు, ఓ బ్లూ షర్ట్ బాబు, ఏం చేస్తాను? చదువుకోవడానికి వచ్చినావా ముచ్చట పెట్టడానికి వచ్చినావా? ఇటు చూడు. సారీ సార్, సారీ. మీ అమ్మా నాన్నలు కష్టపడి ఫీజు కట్టి ఇక్కడ దాకా ఎందుకు పంపిస్తారు మిమ్మల్ని? చదువుకోమని చెప్పి సీటు కొడతావా లేకపోతే డిగ్రీ చేస్తావా? వాళ్ళు గవలే గానే మనతోని బస్ ఎక్కింది. అవునే ఈ పోరగాలకైతే ఒక్క అక్షరం ముక్క రానట్టే కనబడుతుంది. పాపమే గట్లానకే పాపం. కూసో బాబు కూసో. ఏం చేస్తావు? సీట్ ఎత్తావు రాదు. మీ అమ్మా నాన్న అయితే పైసలు చదివిస్తారు. ఏం చేస్తావు మరి? అరే వీని బయట దొరికించుకొని తన్నాలరా, గిప్ప గుద్దాలి అయితే. వాడు అన్నది కరెక్టే కారా. మనకైతే పొట్టగొత్తే అక్షరం ముక్క రాదు కానీ మనం షోలు ఏమంటే చేస్తాం కానీ అలాని అడుగుదాంరా హెల్ప్. రేపు ఆదివారం కదా, రేపు వాళ్ళ ఇంటికి పోదంతి. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న వేసి తంతరగా వచ్చి మనల్ని మనం ముందే మాట్లాడుకోవాలి. అరే వీళ్ళేటో వేరు కాదురా. క్లాస్ అయిపోయి ఇంకా ఉంటారా పోయిర్రు. అందుకే ఇక మనం ఏం చేస్తాం పోదాం. ఇక ఆ పెండ మొక్కం ఇక మారవా? ఊర్లోకి వచ్చినట్టు కూడా గట్లనే పెండ మొక్కం పెట్టుకొని ఉంటావురా.
వాడు నాకు బయట దొరకాలి గాని వాడిని తన్నకుండా ఇష్టపెట్ట వాడు అమ్మాయిల ముందు నా ఇజ్జత్ అంతా తీసిండు రా బాడుకావు. మూత పెట్టి గుసగుస పెడితే తన్నడా తిట్టరారా తంతుతి గాని వాళ్ళ ఇంటికి పోదామన్నావు కదా, పోయేద్దామా మరి? రేపు పోదాం తీయాలి, ఏమద్దు తీ. సరే తీగ, నేను ఇంటికి పోతానమ్మా, అమ్మ నా కోసం చూస్తుంది కావచ్చు. సరే పో. వాడు నిజంగానే నా ఇజ్జత్ అంతా తీసి పాడబడ్డాడు. ఆడోళ్ళు నవ్విరు నన్ను చూసుకుంటా. వాడిని ఏడదన్నాడు అంతాగా సార్ గాని. ఇక నేను పోతాను అవని కోచింగ్ సెంటర్కి. ఇక నేను బోను పీక, నాకు రాకపోయినా మంచిదే. నువ్వు ఇక తిని రావే, సాయంత్రం కంబైన్ స్టడీస్ చేద్దాము. సరే రేపు ఇక ఆదివారం కదా, రేపు మా ఇంటికి రాయిగా చదువుకుందాం రోజంతా, మళ్ళీ 10 రోజులే ఉన్నది కదా అనే. సరేనే రేపు అత్తగాని. ఇప్పుడైతే ఇక కొంచెంసేపు పండుకుంటా, నేను ఒక అర్ధగంట పండుకొని తిని అత్తనే. నైట్ ఇక 10 గంటల వరకు కూర్చుందాం. మళ్ళీ రేపు 8 గంటల వరకు వస్తే మళ్ళీ నైట్ 10 గంటల వరకు కూర్చున్నాం అనుకో, అయిపోతుంది. మళ్ళీ 10 రోజులే ఇక మన జీవితాన్ని డిసైడ్ చేసేటి. సరే ఇక మా అమ్మ నా కోసం చూస్తాను కావచ్చు, నేను పోతాననే. సరేనే, నేను కూడా పోతాన్నా. అమ్మా, ఓ అమ్మా, ఉన్నవానే? వచ్చిన వారా బబ్లుగా, దాయిగో నీకోసమే చూసినా. ఇక తిన్నాను దా బిడ్డ, మధ్యాహ్నం ఎండగొట్టబట్టే. ఎట్లయిందిరా క్లాసు? మంచినైందమ్మా, మంచినైంది. అవునమ్మా, బాగా ఎండ కొడుతుంది. ఇక 10 రోజులు అయితే ఎగ్జామ్ ఉన్నది కదా అమ్మా. చదువుతానా మరి లేదా? చదువుతాన్నా. సీట్ రాకపోతే సంగతి చెప్తా బిడ్డ నీది. గట్లేం లేదమ్మా, నాకెందుకు సీట్ రాదమ్మా? అత్తది కన్నా నాకు అన్నం పెట్టే మస్తు ఆకలి అవుతుంది. దా బిడ్డ దా, నేను కూడా తినలే, నీకోసమే చూస్తానప్ప, తిందాంపా. సరే అమ్మా, సరేపా. తిన్నవానే? తిన్నా. నువ్వు తిన్నావానే? తిన్నానే. మరి పండుకొని వస్తా అన్నావు కాదు, తినే వచ్చినట్టున్నావు, పండుకోలేదా? కళ్ళు మూసుకుంటే కూడా నాకు ఎగ్జామే గుర్తుకొస్తుంది. 10 రోజులు అయిన తర్వాత వండుకుంటా కానీ ఇప్పుడైతే చదువుకుందామే, నాకంత పిచ్చిలెత్తాంది. కదేనే, నాకు కూడా అసలు టెన్షన్ అవుతుంది. ఏమవుతుందో, మంచి కాలేజ్లో హైదరాబాద్ సీట్ రావాలి. ఇక్కడ హన్మకొండను కరీంనగర్ ఏమద్దు, హన్మకొండలో చేసినాం అనుకో, మనం హన్మకొండ వరంగల్ ఏడ చేసినా కానీ అంత స్కోప్ ఉండదు, ఏముండదు. మంచిగా హైదరాబాద్ పోయినాం అనుకో, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం 3rd ఇయర్ నుండి ప్లేస్మెంట్స్కి మంచిగా ప్రిపేర్ కావచ్చు. బయట మనము ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకుండా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అసలు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ హన్మకొండలు ఉంటే ఏం నాలెడ్జ్ రాదే. గట్లంటే ఎందుకే, హన్మకొండలు కూడా మంచిగా హైరింగ్స్ అన్నీ అవుతున్నాయి కదనే. అవుతున్నాయి కానీ ఎప్పుడైనా హైదరాబాద్ అనే, అందుకే హైదరాబాద్లో బీటెక్ చేద్దాం అనుకుంటానా. ఇక ఈడ ఏమద్దు అని అనిపిస్తుంది. గదే మా అమ్మ నాన్న కూడా నన్ను హైదరాబాద్కే పంపిస్తారు, అట్నే ఈడద్దు అని అంటుర్రు. గదే ఇక మనం పోతే ఇద్దరం ఒకటే కాలేజ్ పోదాం. సరేనే చదువుదాం పైగా. ఇగో ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, తర్వాత వేరే ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేద్దాము. జిరాక్స్ ఇప్పించుకొచ్చినవానే? ఇగో నేను కూడా వీటి గురించే చూస్తాననే. ఇగో నువ్వు తీసుకొచ్చినావు కదా, ఇలానే ప్రాక్టీస్ చేద్దాం ఇద్దరం. సరేనే. అందమైన జీవితం అందుకుంటే ఓవరం, లోకమంతా ఆకాశాలు నీ చేస్తాను. వావ్, హెలికాప్టర్. నేనే ఎగిరే డోరేమాన్. ఏ అవ్వ, చిన్న పొరగాలు నా బిడ్డలు వచ్చినప్పటి నుండి ఈ వేసవికాలం ఎండాకాలం సెలవులేందో కానీ వచ్చినప్పటి నుండి ఆ డోరేమాను ఆ షించాను చూసి ఆ పాట కూడా నా నోటికి వచ్చి పాడబడుతుంది. మా ఎల్లేం చెప్తాందో ఏందో, దాంతో ముచ్చట పెట్టకపోతే నాకైతే రోజు గడతలేదు. ఓ ఎల్లి, ఉన్నవానే ఎల్లి? ఏం పుట్టిందే రోగం గాయగత్తరా నీకు? ఎవడన్నా చూస్తే దీనికి ఏమైనా రోగం పుట్టిందా ఏంది? ఎల్లవకి ఏమైందని ఉరకచ్చట్టే ఉన్నారు, గట్ల విల్తానా నువ్వు? ఊకోవే, గంత చిన్నగా స్వీట్ వాయిస్ తో వెళ్తే నువ్వు గట్లంటవేందే? ఏంది సీట్ వాయిస్? గంత తీయకున్నదా అని నీ గొంతు? బరబ్బా అన్నట్టున్నది. ఏం గట్టిగా ఇక్కడ కూర్చుందాం పా, ఇంట్లో అంతా ఎట్లనో అనిపిస్తాంది. నువ్వు లేనిది నేను లేనన్నట్టు, నీ జత లేనిది నేను లేనన్నట్టు నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే తిన్నానంటే అవతల పడాల్సిందే. గిది మీ మళ్ళీ గిట్లున్నాడనుకో, నా రాజు నాకు కాకుండా చేస్తాను అని చెప్పి నన్ను తిడతాడే. ఆయన నా మొగుడు, నువ్వు నా దోస్తు, గంతే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు. ఆ కళ్ళు వీకి గోళీలు ఆడతాడు కానీ దా కూర్చుందాం దాయిడా. తిన్నావా మరి? తిన్నా. ఇక నా అల్లుడు వచ్చి మనవరాలు తీసుకువేయండు. మళ్ళా 10 రోజులు పంపిస్తారట. ఇంట్లో ఉండబుద్ధి అవుతుందట. వాళ్ళిద్దరికి పిల్లలు లేంది. ఇక ఈ రోజుగా పేరు కదా అని ఇటు నీ దిక్కచ్చిన. గదే అత్తలేదు. ఇక మనవరాలు వచ్చిందని ఇక మెల్లమెల్లగి ఇటు బాట పట్టినప్పుడు అర్థమైంది వాళ్ళు లేరని. నీకు మంచిగా అర్థమవుతుంది నేను ఏమనుకున్నా గాని. తిన్నరా అవ్వలాలా?
తిన్నా బాపు తిన్నావు, నువ్వు తిన్నావే? తిన్నావా? తిన్నా, కూసుంటిగా నేను ఈడ కొంతసేపు. కూసవే కూసో, ఎటు పోతావని కూసో, మీ లేవా ముచ్చటని కూసో. ఏం కూర వండుకున్నావు మరి? నేనా ఇక నిన్న పప్పు వండుకున్నావా, అదే ఉన్నది అదే తిన్నా. ఓ రాజీ, ఈ ముసలోడు పప్పు తింటే బర్ర బర్ర విత్తుతాడు కాదే, గబ్బు వాసన వస్తుంది వీని దగ్గర. ఏందవ్వా ఏదో గులుగుతాన్నో, ఏమైంది? ఏం లేదు ఏటో పోతానవే, మరి పోకపోయినావు? ఎట్లేదబ్బా ఎట్లేదు, ఎవరైనా గిట్లనే బయట కూర్చుంటే వాళ్ళ దగ్గర కూర్చుందామని వచ్చిన. గా ఆఫీస్ కాడికి ఇట్లా పోకపోయినావు? ఆడపోతే గీ పట్టవాగిలిటీలు ఎవరు ఉంటారబ్బా, ఇక మీరు ఇంటికాడనే ఉంటారు కదా, పనికి ఎటు పోరు కదా, అందుకే ఈడ కూర్చుంది. ఇక ఆడెవ్వడు కూర్చోడు. పొద్దున అయితే ఆర్తలు చదవడానికి ఇట్లా కూర్చుంటారు, కానీ ఇప్పుడు ఎవ్వడు కూర్చోడు. ఇన్నే కూర్చుంటే ఇక. అరే ఏందే వీడి ఇన్నే కూర్చుంటా అంటాడు. ఏం ఎత్తియరాదేంది, ఏమైతంతి. మరి ఇంకేందే బాపు, ఇంకేంది విశేషాలు? విత్తిండే ఆ ముసలోడు విత్తిండే, బర్రు అని విత్తిండే, గబ్బు వాసన తసి. అవును, ఎంత గబ్బు మురుగు మురుగు వాసన వచ్చి పాడబడతాను. ముసలోడికి ఇక్కడ కూర్చొని పాడబడ్డాడేందే? ఏమైందవ్వలాలా? పప్పు ఎవడు తినవన్నాడు? పప్పు తినడు, బర్ర బర్ర విత్తుతానవేంది? ఆగో నేనెడ విత్తినా, ఈ రాజొక్క విత్తవచ్చు. పాడుగాని పొద్దున దొడ్డిపోతిని నన్ను విత్తనమంటాను, అంత గబ్బు వచ్చి వాసన వచ్చి పాడబడుతుంది. మళ్ళా విత్తిండే వీడు, గబ్బు వాసన వచ్చి పాడబడతా. ఈనుడు పోవే బాబు పో, గబ్బు వాసన వస్తాను. మీరు ఉండలేకపోతాను, మేమన్నా పోతాను మేము. చూసిరావుల్లా పిత్తుత కూడా తప్పేనా? ఎవరు విత్తకాన్నున్నారు? మీకు ఒక పద్యం చెప్తా ఆగుర్రి. బర్రు మన్నా పిత్తు బంగారు పిత్తు, తుస్సు మన్నా పిత్తు దొంగ పిత్తు, పిత్తు రాని వాడు అసలు మనిషే కాదు, విశ్వదాభిరామ పిత్తురవేమ. ఎట్లున్నదుల్లా నా పద్యం మంచిగా ఉన్నదా? మీరు కూడా గట్లనే అయ్యిర్రి. ఇది నలుగురికి ఎప్పుర్రి. ఏందంటే బర్రు మన్నా పిత్తు బంగారు పిత్తు, తుస్సు మన్నా పిత్తు దొంగ పిత్తు, పిత్తు రాని వాడసలు మనిషే కాదయా, విశ్వదాభిరామ పిత్తుర వేమ. ఇది 10 మందితో చెప్పుర్రి, 10 మందిని పిత్తమనుర్రి. నేను వట్టిగా చెప్తలేనుల్లా. మన కడుపులా గ్యాసు ఫామ్ అయితే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మన గ్యాస్ ఎంత మంచిగా బయటికి పోతే మన గట్ హెల్త్ అంత మంచిగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడతానని అనుకోకూరి, కానీ చెప్తున్నా నేను. నా మనవరాలు వచ్చింది మొన్నటిదాకా, నా మనవరాలు ఫోన్లు చూపెడితే నాకు అదే అలవాటు అయింది. మన కడుపు మంచిగా ఉంటుంది, జీర్ణక్రియ మంచిగా అవుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. మన గ్యాస్ వచ్చేదాని ప్రకారమే మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుందిలా. మీరు కూడా మీ హెల్త్ను కాపాడుకోండి, సరేనా? ఇక నేను పోతానుల్లా. ఇక నాకు ఈడుండ బుద్ధి అయితే వాళ్ళు నా దెబ్బ కురకనే ఊరికే. అరే పారావారి, మళ్ళా వాళ్ళు చదువుడు మొదలు పెడతారు కావచ్చు. వాళ్ళు రోజు అవుతారా నేను కనుక్కున్నా. అవునా అరవారి 10 రోజులు ఇక వాళ్ళ దగ్గరే చదువుకుందాం. అట్లా చేసి ఇట్లా చేసి మనం కూడా గట్టెక్కిస్తే అలా దండేసి దండం పెడదాంరా బాబు. అరే పెళ్లి చేసుకునేటోళ్ళకి దండెత్తారు కాదురా. ఏదో ఒకటి తీరా పెళ్లి తర్వాత యుద్ధంగా ముందైతే చదువుకుందాం. ఫస్ట్ వాళ్ళని అడగాలి. వాళ్ళు మనల్ని చదువుకోమంటారు, అద్దంటారు, డౌట్లు క్లియర్ చేస్తలో ఫస్ట్ వాళ్ళని అడగాలి. గదేరా రిక్వెస్ట్ చేద్దాం, రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళే. ఆంటీ, ఓ ఆంటీ ఉన్నారా? చెప్పండి బాబు, చెప్పండి, ఎవరు కావాలి? ఆంటీ మిన్ను లేదా? ఉన్నది కానీ ఎందుకు బాబు, ఏమన్నా పని ఉన్నదా మా అమ్మాయితోని? ఏం లేదు ఆంటీ, మాది కూడా ఇంటర్ అయిపోయింది. మిన్ను చదివే ఇన్స్టిట్యూట్లో మేము కూడా చదువుతున్నాము. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. గది ఒకసారి మిన్నును అడుగుదామని వచ్చినాము. అవును కాని బాబు, మరి నువ్వెవరు కొడుకువి? నేనుగా సురేష్ కొడుకునా ఆంటీ. ఆహాహా, సరే సరే పైన ఉన్నది బాబు, ఎల్లు. ఆమెతో పాటు పింకీ కూడా ఉన్నది. అవునా ఆంటీ, సరే వెళ్తాము మీదికి. లేదాంటీ, ఫస్ట్ మీరు మిన్నుని పిలవండి. మిన్నుతో మాట్లాడి సరే అంటేనే మేము మీదికి వెళ్తాం. అంతవరకు మీదికి వెళ్ళామంటే మిన్నుని పిలవండి. ఓహో సరే సరే బాబు, పిలుస్తా, ఆగండి. మిన్ను మిన్ను ఒకసారి రారా, నిన్ను కలవడానికి ఎవరో వచ్చిర్రు, రారా. ఏంటి మమ్మీ, ఎవరు వచ్చిర్రు? హాయ్ మిన్ను. హాయ్ మిన్ను. చెప్పండి, మీరు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళే కదా? మాతోని నిన్న పొద్దున బస్ ఎక్కిరు కదా?
అవును మిన్ను, అవును నీకు మేము గుర్తున్నావా? గుర్తున్నారు ఏంటి మీరు ఇలా వచ్చారు? ఏం లేదు మిన్ను, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అయితే ఆ సార్ చెప్పేది ఏం అర్థం అవ్వట్లేదు, మస్తు డౌట్స్ ఉన్నాయి, పిచ్చిలేస్తుంది. గదే ఈ 10 days కొంచెం నువ్వు గైడ్ చేస్తావా? మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయము, మీరు చదువుకోండి, మాకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్తారని అడగడానికి వచ్చినాం మిన్ను. అమ్మా ఏమంటావే మరి? అల్లేముంది బిడ్డ, చదువుకోవడానికి వచ్చారు కదా, సరే ఏం కాదు చెప్తాను, 10 రోజులే కదా. సరే మన డౌట్స్ ఉంటే క్లియర్ చేసాము, మీరు బుక్స్ తెచ్చుకోపోండి. సరే మిన్ను, చాలా చాలా థ్యాంక్స్ మిన్ను, చాలా థ్యాంక్స్ మిన్ను. థ్యాంక్స్ ఎందుకులే, మనం ఫ్రెండ్స్ లాగా కదా, మీరు వెళ్ళి బుక్స్ తెచ్చుకోపోండి. సరే ఆంటీ, తీసుకొని వస్తామా ఆంటీ, వెళ్తున్నాము. సరే వెళ్ళిరండి బిడ్డ, వెళ్ళిరండి. ఇక చూసిరు కదా దోస్తులు, మన వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? ఇక పార్ట్ 1 ఏదో కొంచెం బేసిక్ గా తీసేసాము. ఇక ఓకే, మీరు కంటిన్యూ చేయండి, అంటే ఇక మనం చెలరేగి రెచ్చిపోతా అంటాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అలాగే మార్పులు చేర్పులు కావాలంటే కామెంట్ చేయండి, ఉంటాము. అలాగే నేను ఏమని చెప్పాను, ఒకటి అడిగానుగా, అమ్మమ్మ స్టోరీస్ కావాలా అంటే మీరు ఓకే కావాలి అని అంటే డైలీ మార్నింగ్ ఒక 3-4 days 5 minutes వీడియో పెడతాము. మీరు ఓకే అంటే ఓకే అని కామెంట్ చేయండి, ఉంటాము.